అన్న అందరికీ నమస్తే. రైతు భరోసా గురించి బీఆర్ఎస్ వాళ్ళు అయితే చాలా తప్పు ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకసారి రైతు భరోసా విషయంలో రైతులని అడిగి మాట్లాడదాం. నేను కూడా రైతునే, నాతో పాటు రైతులను కూడా కొందరు ఉన్నారు నా దగ్గర, వాళ్ళ దగ్గర కలిసి మాట్లాడదాం. ఒకసారి రైతు భరోసా పడ్డదా పడలేదా ఒకసారి అడుగుదాం. పడ్డదారా రైతు భరోసా? నాకు రైతు భరోసా పడ్డది. ఎకరాకు 6,000 చొప్పున 12,000 రూపాయలు పడ్డాయి. అన్న ప్రభాకర్ అన్న నీకు పడ్డా అన్న రైతు భరోసా? 5 ఎకరాలు ఉంటే ఎకరానికి 6,000 లెక్క పడ్డాయి. టైం పడ్డాయి. థ్యాంక్స్ రేవంత్ అన్నకి. థ్యాంక్స్ రేవంత్ అన్న. మా రైతులందరి తరఫున థ్యాంక్స్ అన్న. ఈ పింకీ మీడియా వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేసినా మీరు మాట ఇచ్చిన ప్రకారము 9 రోజులల్లా 9,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందరికీ పంచిపెట్టిరన్న. మీరు మా తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున ధన్యవాదాలన్నా. మేము రైతులందరం సంతోషంగా ఉన్నామన్నా. ఎందుకంటే మాకు ఇత్తనాలు పెట్టే టైంలోనే మాకు రైతు భరోసా చేసినావు. మేమందరం రైతు భరోసా తీసుకొని ఇత్తనాలకు వాడుకున్నాము, ఎరువులు వాడుకున్నాము. థ్యాంక్స్ రేవంత్ అన్న.